గా దళిత ఐక్యత ఇంపార్టెంట్. ఇటువంటి ఇష్యూస్ వల్ల దళితుల్లో ఐక్యత దెబ్బతినకూడదు కదా. సో వర్గీకరణ లాంటి పెద్ద ఇష్యూను కూడా పెద్దగా ప్రతిఘటన లేకుండానే ముందు మాలలు వ్యతిరేకించిన తర్వాత ఏంటంటే సరే ఎవరి జనాభా రేషియో ఆధారంగా మనల్ని అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారన్న ఉద్దేశంతో మాలలు దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం పెడుతుండగా ఎవరు వ్యతిరేకించలే కదా, చెలా అసెంబ్లీకి ఎవరు పిలుపునివ్వలే కదా. కాకపోతే ఏంటంటే మాలల్ని శత్రువులుగా చూడడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు ప్రొటెక్ట్ చేశారు. ఇక వర్గీకరణ సమస్య గురించి జీవితాంతం పోరాడిన వ్యక్తి మందకృష్ణ మాదిగ. 32 సంవత్సరాలు దాని గురించి పోరాడి ఆ గమ్యాన్ని ముద్దాడేంత వరకు ఆయన ప్రయత్నం చేశారు. సో ఇది కూడా పెద్ద సమస్య కాదు. కానీ ఒకటి నేను చెప్పాను, నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే మతం మారిన తర్వాత రిజర్వేషన్స్ అన్నది ఇవ్వకూడదు. మతం మారిన తర్వాత కులం, క్రిస్టియన్ మతంలో కులం లేదు అన్నది కాబట్టి అందుకనే మతం మారుతున్నారు కదా, అంటరాంతరం లేదన్న ఉద్దేశంతో మారుతున్నారు కదా. మారిన తర్వాత కూడా అంటరాంతరం ఉంటే వాళ్ళు మారకూడదు అంతే కదా. యేసు ప్రభు నచ్చి లేకపోతే ఎవరి ఇష్టాలు వాళ్ళవి, దైవం ఎవరి ఇష్టాలు వాళ్ళే, దాన్ని ఎవరు కాదనట్లేదు. మనం అన్ని మతాలని రెస్పెక్ట్ చేయాల్సిందే, ఎవరి విశ్వాసాలని బిలీవ్ చేయాల్సిందే. కానీ మారిన తర్వాత కూడా అక్కడ ఉంది అంటే అది మారాల్సిన అవసరం లేదు కదా, ఇక్కడే ఉండాలి కదా. సో ఇక్కడ ఈ తీర్పుకు సంబంధించి ఓవరాల్గా చూస్తే గనక దీనిలో విడిపోకుండా చర్చించుకొని దీన్ని సొల్యూషన్ వెతకాలి. చాలా పెద్ద పెద్ద సమస్యలు, కొన్ని విషయాల్లో కొద్దిమంది మందకృష్ణ మాదిగతో ఏకీభవిస్తారు, కొన్ని విషయాల్లో వ్యతిరేకిస్తారు, కొన్ని విషయాలు ఇప్పుడు మాలలంతా కూడా వ్యతిరేకించారు. ఇది మాదిగ రిజర్వేషన్ సంబంధించి, మందకృష్ణ మాదిగ సంబంధించి. కానీ ఇప్పుడు దళిత క్రిస్టియన్స్ వచ్చేసరికి మాల వర్గంలో ఎవరైతే క్రిస్టియన్ కన్వర్ట్ అయినారో వాళ్ళు ఆయన సపోర్ట్ చేయొచ్చు. సో ఇష్యూస్ బట్టి ఉంటాయి. ఇక్కడ మందకృష్ణ మాదిగ అన్నది సబ్జెక్ట్ కాదు, ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ ఇవాళ రావడం తొలిసారి కాదు కదా, చాలాసార్లు జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పుడు ఎందుకు చర్చకు వస్తుందన్నా చూడాలి. ఇప్పుడు ఏంటంటే అట్రాసిటీ చట్టం వర్తించదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కన్వర్ట్ అయిన తర్వాత. నేను ఒక 10-15 జడ్జిమెంట్ కోట్ చేస్తాను. ఇంతకుముందు కోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్. డాక్టర్ బి రవి వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2011లో తీర్పు ఇచ్చింది. ఏంది సేమ్ ఇదే తీర్పు. తర్వాత 2016 ముద్దసాని లక్ష్మణ్ కేసులో అతను చర్చి కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల ఎస్సీ హోదా రద్దు చేశారు. కె జయపాల్ వివాహ పత్రిక సాక్ష్యంగా పదవి రద్దు చేశారు ఎలక్షన్ కేసులో. పి ఆనందం కేసు బాప్టిజం వల్ల సబ్సిడీ రద్దు చేసి వడ్డీతో మళ్ళీ వసూలు చేశారు ఎస్సీ కార్పొరేషన్ దగ్గర లోన్ తీసుకుంటే గనక. జి దేవదాస్ కేసు పిల్లల స్కూల్ రికార్డులో మతం క్రిస్టియన్ అని ఉండడం కారణంగా ఆయన ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేశారు. ఎన్ సత్యనారాయణ 2015-16 చర్చి రికార్డుల ఆధారంగా హోదా రద్దును హైకోర్టు సమర్థించింది. జె సుగుణమ్మ చర్చి వివాహ సాక్ష్యాలతో నామినేషన్ను తిరస్కరించారు, అంటే ఎలక్షన్లో పోటీ చేస్తే. తర్వాత ఎస్ మోహన్ రావు కేసులో పాస్టర్గా ఉన్నట్లు బాప్టిజం సర్టిఫికేట్ ద్వారా నిరూపితమైంది, దాంతో చేశారు. ఇట్లా చాలా కేసులు ఉన్నాయి, పదోన్నతి ప్రమోషన్స్ కేసులు, ఈ కేసులు ఆ కేసులు. ఎం షామ్యూల్ 2022 రిట్ పిటిషన్ చర్చ్ రిజిస్టర్లో పేరు ఉండడంతో ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేశారు. ఇట్లా చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు మొన్న కేసు కూడా ఒకటి. సో మాట్లాడదాం. మనతో పాటు బత్తుల రాంప్రసాద్ గారు మాల సంక్షేమ సంఘం నుంచి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా మేడి పాపయ్య గారు ఎంఆర్పిఎస్ నుంచి జాయిన్ అవుతున్నారు. గాలి వినోద్ కుమార్ గారు మాజీ లా కాలేజ్ ప్రిన్సిపల్, ఇంటలెక్చువల్, మనతో పాటు జాయిన్ అవుతున్నారు. వంశతిలక్ గారు టిఎన్ సదాలక్ష్మి మాజీ మంత్రి కుమారులు ప్లస్ కంటోన్మెంట్ నుంచి ఆయన పోటీ కూడా చేశారు. సో చాలా మంది ఇంటలెక్చువల్స్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సో ఎలీషా గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సో మాట్లాడదాం మనతో పాటు. ముందుగా వంశతిలక్ గారు, సో ఒకటి, ఇప్పుడు ఇది గొడవల కంటే ఎక్కువ ఇష్యూ సార్ట్ అవుట్ చేసుకోవాలి. చాలా పెద్ద ఇష్యూ, వర్గీకరణ అన్నది చాలా పెద్ద ఇష్యూ. అదే సార్ట్ అవుట్ అయింది, అమికబుల్ సొల్యూషన్ వచ్చింది. సో దీన్ని సార్ట్ అవుట్ చేసుకోలేరా దళితులంతా కలిసి కూర్చొని? సార్ట్ అవుట్ తప్పకుండా చేసుకోవచ్చు సార్, సార్ట్ అవుట్ తప్పకుండా చేసుకోవచ్చు. మీరు వీలుంటే కూర్చొని మాట్లాడండి.
ఫ్రేమ్ లో ఆఫ్ కట్ చర్చలకు అవుతున్నారు. మేము సిద్ధం. యా కాకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం దళితులకు రావాల్సినటువంటి న్యాయం ఏదైతే జరగాలి, రిజర్వేషన్లు అన్నది ఒక కీలక ఫెసిలిటీ, ముఖ్యంగా దళితులకు, అందులో పేద దళితులకు, నిజమైన దళితులకు ముఖ్యమైన ఫెసిలిటీ. రాజ్యాంగంలో చట్టం చేసినంత మాత్రాన ఇప్పటి వరకు నిజాయితీగా, నిజంగా, సిన్సియర్ గా అది ఇంప్లిమెంటేషన్ జరగలేదు. దారుణంగా పక్కదారి పట్టించి దళిత క్రైస్తవులు అత్యధికంగా దాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. 80 to 90% దళిత క్రైస్తవులకి ఈ లాభాలన్నీ వస్తున్నాయి. ఏ రకంగా ప్రూవ్ చేయడం అన్నా నేను సిద్ధంగా ఉన్నాను. అట్లానే మీరు కావాల్సి దాని సర్వే కోసం అందరం డిమాండ్ చేసినా తెలిసిపోతుంది. అట్లాంటి పరిస్థితుల్లో అసలు చట్టం ఉండి వాళ్ళకి బీసీసీ సర్టిఫికేట్ ఇచ్చి ప్రత్యేకమైన కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఒక కేటగిరీ ఇచ్చి రిజర్వేషన్ ఇస్తున్నటువంటి క్రమంలోనే ఇది దుర్వినియోగమయ్యి నిజాయితీగా రావాల్సినటువంటి దళిత హిందువులకు ఎవరికైతే రావాలనో అది రాకుండా, ఇప్పుడు మీరు ఇందాక దళిత ఐక్యత గురించి మాట్లాడారు. దళిత ఐక్యత వచ్చేటటువంటి అవకాశం ఇక్కడనే ఉంది. ఎట్లా ఉంది? మాలా మాదిగల పంచాయతీ కేటగిరైజేషన్ తర్వాత తీరిపోయింది. ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో సమస్యలు లేవు. ఉన్న సమస్యల్లా రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ సమస్య దళిత క్రైస్తవులు దీన్ని మెజార్టీగా తీసుకుపోతున్నారు కాబట్టి నిజమైన దళితులకు 80 సంవత్సరాలు వాళ్ళందరూ దీన్ని వాడుకున్నారు. 80 సంవత్సరాల వరకు వాళ్ళు ఉపయోగించుకున్నారు. అయినా కూడా ఇంకా మాకు ఆ రిజర్వేషన్లు మాకే కావాలి, అది దాన్ని లీగలైజ్ చేయండి అనడం చాలా దారుణం, అన్యాయం, అమానవీయం. సో అంబేద్కర్ స్ఫూర్తికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అట్లాంటిది క్లియర్ కట్ గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ స్పష్టంగా దళిత హిందువులకి మాత్రమే రిజర్వేషన్లు వర్తిస్తాయి, అట్రాసిటీ కేసు వర్తిస్తుందని మొన్న చట్టం చేయడం జరిగింది. మన చట్టం దాన్ని ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. మేము అందుకే చాలా సంతోషంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని స్వాగతిస్తున్నాం. ఇప్పటికైనా, కనీసం ఇప్పటికైనా దళిత హిందువులు ఎవరైతే అట్రాసిటీస్ గాని, అన్యాయాలకు గాని, అవమానాలకు గాని నిలదొక్కుని వాళ్ళు హైందవ మతాన్ని గాని లేకపోతే నిజమైన దళితులుగా వాళ్ళు చలామణి అవుతున్నారో వాళ్ళకి కనీసం ఇప్పటికైనా 80 సంవత్సరాల తర్వాత అయినా న్యాయం మొదలవుతుందని ఒక ఆశాకిరణం ఈరోజు కనపడతాం. దాన్ని కూడా జీర్ణించుకోలేక చాలా మంది దాన్ని లేదు దళిత క్రైస్తవులకే రిజర్వేషన్స్ ఇవ్వాలి అనడం చాలా అన్యాయం. మనం మాట్లాడుకున్నటువంటి క్రమంలో చాలా విద్య, ఉద్యోగం మరియు రాజకీయం, ఇవే కాకుండా పథకాలు, ఏ కేటగిరీలో తీసుకున్నా కూడా దళిత క్రైస్తవులే అత్యధిక లాభాలు పొందినటువంటి పరిస్థితి. లాభాలు పొందుతూ బీసీసీ కేటగిరీలో లీగల్ గా రావాల్సినటువంటి లాభాలు పొందుతూ, మళ్ళీ మైనారిటీ లాభాలు కూడా పొందుతూ, 3 రకాలుగా లాభాలు పొందుతున్నటువంటి దళిత క్రైస్తవులు ఒకే ఒక మార్గం ఉన్నటువంటి నిజమైన దళిత హిందువులకి ఎస్సీ రిజర్వేషన్ దాన్ని కూడా గండి కొడుతూ దాన్ని కూడా దూరం చేస్తానంటే ఇంకా వాళ్ళకి బ్రతుకు అనేటటువంటిది మిగలదు. సో చర్చలకు మేము సిద్ధం, న్యాయపరమైనటువంటి చర్చలకు, న్యాయంగా మాట్లాడినటువంటి చర్చలకు మేము సిద్ధం, దానికి మేము ఒప్పుకోవడానికి సిద్ధం. కానీ రిజర్వేషన్లు మాకే కావాలి, ఇప్పుడు ఉన్న దాంట్లో ఇంత మేము అనుభవించిన 80 సంవత్సరాలు అనుభవించినా కూడా ఇంకా మాకే కావాలంది చాలా అన్యాయం. దాన్ని మాత్రం సహించేది లేదు, దాన్ని ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునేటటువంటి పరిస్థితి లేదు. నిన్న మనం చూసాం చాలా చోట్ల, నేను చెప్పాను కూడా, ఉద్యోగం దగ్గర ఆయన స్వామి బొట్టు పెట్టుకుంటాడు, రిజర్వేషన్ పొందుతాడు, మరి ఇంటి దగ్గర పోగానే శామ్యుల్ గా మారుతాడు. చాలా మంది ఉద్యోగస్తులు, మీరు ఇప్పుడు ఇందాక చూసాం మనం, చాలా మంది ఉద్యోగస్తులు వాళ్ళు ఉద్యోగం కోసం హిందువుగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, వాళ్ళు హిందూగా అప్లై చేస్తారు, ఉద్యోగం పొందుతారు. పొందిన తర్వాత ఇది విచిత్రం ఏంటంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దినటువంటి పరిస్థితి, తిన్నటువంటి అన్నం ప్లేట్లోనే ఊసేసినటువంటి పరిస్థితి. అటువంటి హైందవ సమాజం నుంచి వచ్చినటువంటి రిజర్వేషన్ అనుభవిస్తూ చాలా మంది, అత్యధిక మంది దళిత క్రైస్తవులు అందరూ కూడా
హైందవ సమాజాన్ని దాన్ని వ్యతిరేకించడం, హైందవాన్ని వ్యతిరేకించడం అన్నట్టు విచిత్రమైనటువంటి విపరీతమైనటువంటి దారి ఇది.